వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో ప్రజలు వేడి చేసి కాచిన నీటిని వాడాలి. పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి పేర్కొన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి పుణ్యక్షేత్రం కార్పొరేటర్ల సహకారంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాను పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేయాలి. కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్. కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు మధుసూదన్ రావు. డ్రైవర్ల మెడకు ఉరితాడులా మారిన ప్రమాదకర కొత్త క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి సిఐటియు డిమాండ్. వార్తల్లోని వివరాలు. ఇక్కడ అవసరాలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహకారంతో కేంద్రం నుండి నిధులతో అన్ని రంగాల్లో ముందుకు వెళ్తామని, తిరుపతి పుణ్యక్షేత్రం కార్పొరేటర్ల సహకారంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్సీ సహకారం తీసుకుని పొరపాట్లు ప్రక్షాళన, టీడీఆర్ బాండ్లు, నాణ్యత లేని విషయాలపై చర్యలు తప్పవన్నారు. దర్శనంను ఈవో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. సచివాలయంలో కూర్చోవటానికి అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. 3 సంవత్సరాల కాలంలో నెలలోపు రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. కాలువలు, రోడ్లు, తాగునీరు, శానిటేషన్ మరమ్మతులు నెలలో చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. తిరుపతి నగరపాలక నుంచి ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు నిర్వహించడంలో భాగంగా తిరుపతి మండలం మంగళం పంచాయతీలో ఉదయం 7 గంటలకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. జిల్లాలో వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో ప్రజలు వేడి చేసిన కాచిన నీటిని వాడాలని, పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా ప్రతి ఫ్రైడే, డ్రై డే పాటించాలని, తద్వారా దోమల లార్వా పెరగకుండా డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా వంటి జ్వరాలు రాకుండా నివారించగలమని అన్నారు. తడి చెత్త, పొడి చెత్త నిర్వహణకు త్వరలోనే డస్ట్బిన్లు అందజేస్తామని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. తిరుపతి మండలం మంగళం పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నందు కలెక్టర్ పాల్గొనడం సంతోషంగా ఉందని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఉమ్మడి మంగళం పంచాయతీలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఏదైనా ఒక ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలంటే ప్రజలతో పాటు అధికారుల యొక్క పాత్ర ఉంటేనే సక్సెస్ అవుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనకి చంద్ర నియోజకవర్గానికి కలెక్టర్ గారు ఇచ్చి దాన్ని ప్రారంభించడం చంద్ర ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నా. అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్పిన విధంగా ప్రతి శుక్రవారం మనం నీటి నిల్వలపైన పరీక్షిస్తూ వాటిని ఎక్కడెక్కడ అపరిశుద్ధిగా ఉందో వాటన్నిటిని కూడా క్లీన్ చేస్తే ఈ డయేరియా రాదు. ఈ ఉమ్మడి మంగళం పంచాయతీలో సుమారు ఇక్కడ 27 బూతులు ఉంది. ఈ 27 బూత్లో సుమారు నాకు 4,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. నేనైతే ఎలక్షన్ ముందు అయితే ఏ విధంగా అందరి ముందు ప్రామిస్ చేశానో అదే విధంగా ఇక్కడే టిట్కో ఇండ్లు కట్టి ఇక్కడున్న వారికి ఇక్కడే ఇండ్లు ఇస్తాం. దాన్ని కూడా సార్ గారిని రిక్వెస్ట్ చేశా. సార్ గారు కూడా పరిశీలిస్తున్నారు. మేము మాట ఇచ్చిందంటే తప్పం. చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ఇప్పుడు కానీ మాట్లాడతాము. గతంలో ఉమ్మడి మంగళం పంచాయతీని కూడా డెవలప్మెంట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు కూడా తెలుగు గంగా వాటర్ ఎప్పుడైతే లాస్ట్ 2019లో తెచ్చిన జీవో క్యాన్సిల్ అయింది. ఆ జీవో పైన ఇప్పుడు తిరిగి డిపిఆర్ వేసాం. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ మారిపోయిందని, తిరుపతి అవినీతిపై విచారణ చేస్తుంటే భయపడే విధంగా అవినీతి బయటపడిందని, ఇలాంటి కార్పొరేషన్లు దేశంలో చూడలేదని, 5 సంవత్సరాల్లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరుకే మేయర్, మహిళలకు పెద్ద అని మాట్లాడే జగన్ తిరుపతి మేయర్కి జరిగిన అన్యాయాలపై మాట్లాడావా అని ప్రశ్నించారు. తిరుపతి నుండి తాడేపల్లి వరకు కమిషన్లు అందాయని, స్మార్ట్ సిటీ నిధులను తిమింగలాల్లాగా కోట్ల రూపాయలు తినేశారని అన్నారు. 6 నెలల కాలంలో 24 మందిని మేస్త్రిగా మారారని, 5 నుంచి 10 లక్షల వరకు తీసుకున్నారని అన్నారు. అటెండర్కు అటెండ్ నియామకాల్లో చేసి లక్షలు చేతులు మారాయన్నారు. శానిటేషన్ సిబ్బంది బదులు మేస్త్రి, ఇన్స్పెక్టర్ ఎక్కువ మంది ఉన్నారని అన్నారు. అధికార దుర్వినియోగానికి డిప్యూటీ మేయర్గా ఉన్న వ్యక్తి పాల్పడ్డారని, తండ్రి కొండ మీద కొడుకు కింద చేసిన వాటిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని అన్నారు. టీడీఆర్ బాండ్లు వైసీపీ బాండ్లుగా మారాయని, ఇదేదో ఆరోపణలు కాదని నిష్పక్షపాతంగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. పాత అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. పాత్ర, సూత్ర, వాటాదారులపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. మున్సిపాలిటీ వాహనాలకు ఫిట్నెస్ వివరాలు 24 గంటల్లో వెల్లడించాలని, లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఇక
ఇక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ అవినీతి అక్రమాల్లో పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు ముఖ్యమైన మిత్రులారా, పాత్రదారులు ఒకరు ఉంటారు, సూత్రధారులు ఒకరు ఉంటారు, వాటాదారులు ఒకరు ఉంటారు. వీళ్ళందరినీ శిక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ఆ విధంగా మేము విజిలెన్స్కి భారతీయ జనతా పార్టీ పూర్తి ఆధారాలతో మేము కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. మేము ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. మేము వదిలే ప్రసక్తి లేదు, క్రిమినల్ కేసులు పెట్టాలి. తమాషా ప్రజల ప్రాణాలతో ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే ఏ విధంగా వాహనం పోతుందండి? నాకు తెలిసి దాదాపు ఒక 90-80 ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, లారీలు ఉన్నాయి. పొరపాటు దానికి ఫిట్నెస్ లేకపోతే బ్రేక్ పడకపోతే ఎవరు బాధ్యులు? నేను అందుకనే మిత్రులారా, కోటు బొచ్చు నుంచి తుక్కు వరకు అమ్ముకున్నారని. అదే తుక్కు అంటే ఏది? స్క్రాప్. బండుల్లో దేన్ని వదలలేదు వాళ్ళు. టైర్ల దగ్గర నుంచి, డీజిల్ దగ్గర నుంచి అన్నింటిలో అధికార దుర్వినియోగం. ఖచ్చితంగా రాబో రోజుల్లో చాలా సీరియస్గా ఉంటుంది ఎంక్వైరీ. మా దగ్గర వివరాలు ఉన్నాయి. ఎవరైనా సరే, డిఈ విజయో అజయో ఎవరున్నా సరే, అంటే మా అజయ్ కాదు, ఎవరైనా సరే వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. తీసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ఒత్తిడి పెడుతుంది. మేమైతే వదిలే ప్రసక్తి లేదు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ప్రమాదకర క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని నేడు దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న కోరికల దినం సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి అనంతరం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఒక విషయంపై చట్టం చేయాలన్నా లేక ఉన్న చట్టంలో సవరణ చేయాలన్నా ప్రభుత్వం ముందుగా లా కమిషన్ ఆఫ్ ఇండియాను సంప్రదించాలని, అలాగే చట్టం ప్రవర్తించే సంస్థలు ప్రముఖులతో సంప్రదించాలని, అలా కాకుండా ప్రస్తుత కొత్త క్రిమినల్ చట్టాలు తేవటానికి ముందు ఈ సాంప్రదాయాన్ని తొలగించారు. కనీసం పార్లమెంట్లోనైనా సవివరమైన చర్చ జరగాలని మొత్తం ప్రతిపక్షాన్ని సభ నుండి గెంటేసి ఈ చట్టాలను ఆమోదింప చేసుకున్నారని అన్నారు. 2023 డిసెంబర్ 21న పార్లమెంటు ఆమోదం పొందగా 4 రోజుల్లో అంటే డిసెంబర్ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ విధంగా ఆమోద ముద్ర వేయడం అంటే డ్రైవర్ల గొంతు కోయటమని దుయ్యబట్టారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఇంకానా అంటూ ఇండియన్ పీనల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ స్థానంలో 3 కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కానీ నిర్లక్ష్యంగా లేదా దురుసు ప్రవర్తన వల్ల మరొకరు చనిపోతే ఇండియన్ పీనల్ కోడ్ 1960 బ్రిటిష్ సెక్షన్ 304A ప్రకారం 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 గతంలో ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 106(1) ప్రకారం 5 సంవత్సరాల దాకా జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. అనంతరం సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు మాధవ్, వేణుగోపాల్ ఇరువురు మాట్లాడుతూ, జాతీయ రహదారులలో ఎక్కడంటే అక్కడ కుడివైపుకు తిరగడానికి అనుమతించకూడదని, కానీ రోడ్డు నిర్మాణంలో జాతీయ రహదారులలో కుడివైపు తిరగడానికి ఏర్పాట్లు ఉన్నాయని, ఇలాంటి వాటి వల్ల బలి పశువులు అయ్యేది అవుతున్నది డ్రైవర్లేనని పేర్కొన్నారు. రోజుల తరబడి డ్రైవ్ చేయాల్సి రావటం ఎంత ప్రమాదకరమో అనే విషయం కూడా కనీసం అర్థం చేసుకునే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వైఖరి లేదని, కనీసం విశ్రాంతికి, అల్పాహారం, భోజనాలకి రహదారి మధ్యలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదని, ఇవి కూడా ఒక రకమైన ప్రమాదాలకు కారణాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు రమణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి తంజావూరు మురళి, సిఐటియు నగర నాయకురాలు బుజ్జి, ఆటో యూనియన్ తిరుపతి నగర కార్యదర్శి వాసు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గాన్ని ప్రమాదకరంగా ఈ మోడీ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. 4 లేబర్ కోడ్లు తెచ్చింది. పని హక్కు లేదు, ఉద్యోగ భద్రత లేదు, జీవన భద్రత లేదు, సర్వీస్ భద్రత లేదు. ఏ రోజుకి ఆ రోజు వెట్టి చాకరీ చేసి బానిసల కార్మికుల పైన ఈ చట్టాలు మోడీ ప్రభుత్వం మోపుతా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. అటు కార్మికులు వేపిస్తున్నారు, ఇటు డ్రైవర్లు ఏర్పిస్తున్నారు, రైతులను ఏర్పిస్తున్నారు, ధరలు విపరీతంగా పెంచి ప్రజలు ఏర్పిస్తున్నారు. ఈ ఏర్పించిన దానికి గుణపాఠము బీజేపీకి చెప్పినప్పుడు కూడా 240 సీట్లు పడిపోయినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఆ వైఖరి మార్చుకోలేదు. కార్మికుల పట్ల విశ్వం చెందుతా ఉంది కేంద్ర ప్రభుత్వం. అన్ని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కలెక్టరేట్ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తిరుపతిలో ఆటో కార్మికులు, బస్సు కార్మికులు, ఇక మినీ బస్సు కార్మికులు అందరూ కూడా డ్రైవర్లంతా కూడా ఈయన ఏకోన్ముఖంగా మా మెడకు ఉరితాడు తగిలించద్దండి, మా కుటుంబాలను మమ్మల్ని బతకనివ్వండి అని చెప్పి ఈ రోజు నిరసన కార్యక్రమం చేసి అదేవిధంగా కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజు నిరసన పత్రాన్ని ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, మోడీ గారి వైఖరి మార్చుకోకపోతే డ్రైవర్లు ఏమి చావడానికి కూడా సిద్ధంగా లేదు. తెగించున్నాం, చావుకు తెగించే దినగానే 3 ఏళ్ళు వయసు. ఒక డ్రైవర్ ఉదయం పోతే రాత్రి ఇంటికి పోయి నమ్మకంలా మేము రోజు చచ్చిపోతున్నాం. కాబట్టి చావుకు భయపడే వాళ్ళం కాదు, తీవ్రంగా వ్యతిరేకిస్తాం.
సెట్టిపల్లి భూముల్లో తమ కష్టార్జితంతో ఫ్లాట్లను కొనుగోలు చేసి పిల్లల భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న వేలాది మంది ఫ్లాట్దారులకు ఈ భూ సమస్యను పరిష్కారం చేసి న్యాయం చేయాలని ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ వద్ద నిరసన తెలియజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంను బుధవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో నిర్వహించారు. సమావేశం వద్ద సెట్టిపల్లి ఫ్లాట్లు కొనుగోలుదారులు తమకు న్యాయం చేయాలని నిరసన తెలియజేశారు. సమావేశంకు వచ్చిన తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్లకు వినతిపత్రం అందజేసి సెట్టిపల్లి ఫ్లాట్లు కొనుగోలుదారులకు న్యాయం జరిగేలా కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టాలని కోరారు. అనంతరం సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సెట్టిపల్లి ఫ్లాట్లు బాధితుల కమిటీ కన్వీనర్ రాధాకృష్ణులు మీడియాతో మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సెట్టిపల్లిలో ల్యాండ్ పూలింగ్ కింద భూమిని సేకరించారు. ఆ సందర్భంగా దాదాపు 3000 మంది ఫ్లాటుదారులకి అందరికీ కూడా 2 సెంట్లు మినిమం ఉండే పద్ధతిలో భూమి కేటాయిస్తామని చెప్పి ప్రకటన చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి ప్రయత్నం చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా మా పోరాట ఫలితంగా తొడా పరిధిలో ఉండటం దాన్ని కార్పొరేషన్లో విలీనం చేశారు. అనంతరం ఏ సమస్య ముందుకి పరిష్కారం కాలేదు. ఈవేళ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో సెట్టిపల్లిలో ఎవరికైతే ఫ్లాట్లు ఉండే వాళ్ళకందరికీ కూడా లేఅవుట్లు వేసి వారికి అప్పగించాలని చెప్పి ఆ విషయంపైన తీర్మానం చేయాలని చెప్పి మేము సెట్టిపల్లి భూ బాధితుల తరఫున ఈరోజు సెట్టిపల్లి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కౌన్సిల్లో చర్చ జరగాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 10 ఏళ్ళ నుండి ఈరోజు సెట్టిపల్లి సమస్య పరిష్కారం కాకుండా ఇళ్ల ఫ్లాట్దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది చనిపోయారు. అవి చేసినటువంటి హక్కులు కూడా తీర్చలేక కనీసం సెట్టిపల్లి ఇళ్ల స్థల సమస్య పరిష్కారం అవుతుంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా పరిష్కారం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు కూడా సెట్టిపల్లి సమస్యను పరిష్కరించమని చెప్పి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన మొదటిసారి కుప్పానికి చేసిన సందర్భంగా కూడా సెట్టిపల్లి సమస్యను పరిష్కరించమని చెప్పి కోరారు. కాబట్టి దయచేసి ఈవేళ సెట్టిపల్లి భూ సమస్యను కౌన్సిల్లో తీర్మానం చేసి లేఅవుట్లు వేసి సమస్యను పరిష్కారం కోసం టెండర్ గారు పిలవాలని చెప్పి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. సెట్టిపల్లి విషయం మీద సెట్టిపల్లి బాధితులుగా మేము ధర్నా చేస్తున్నాం. ఇది ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వం జీవో ఇచ్చి తుడాకి ఇవ్వడం జరిగింది. తుడాలో ఉన్న జీవోని మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ మార్చడం జరిగింది. ఇప్పుడు ఆ జీవో ప్రకారం కార్పొరేషన్లు మనకు డెవలప్మెంట్ చేసి కౌన్సిల్లో తీర్మానం చేసి దాని నిధులు శాంక్షన్ చేసి డెవలప్మెంట్ చేసి బాధ్యులకు స్థలాలు కేటాయించేందుగా కోరుతున్నాం. గతంలో మనం వచ్చిన కుప్పంలో కూడా సీఎం గారిని కలిసాం. మీ విషయం గతంలో 2-3 సార్లు సీఎం గారిని చంద్రబాబు నాయుడు కలిసాం. ఈ విషయం మేము త్వరగా పరిష్కరిస్తాం వెంటనే బాధ్యులుగా చెప్పడం జరిగింది. ఎందుకో ఇప్పుడు కార్పొరేషన్ మాత్రం ఆలస్యం చేస్తూ ఉంది. మా డిమాండ్ ఏమంటే త్వరగా దాన్ని లేఅవుట్లు పరిచి బాధ్యులకు అప్పచెప్పి ప్రభుత్వానికి కూడా 150 ఎకరాల స్థలం మిగులుతోంది ప్రభుత్వ అవసరాల కోసం. కానీ మా బాధ్యతలు ఇప్పటికైనా మా త్వరగా ఇచ్చేసి స్థలాలు అలాట్మెంట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజన వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని సిఐటియు నాయకులు మధుసూదన్ రావు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సిఐటియు నాయకులు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఆశ, అంగన్వాడీ మధ్యాహ్న భోజన వర్కర్లతో కలిసి నిరసన చేశారు. అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజన వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ పరదేశికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ప్రసాద్, రైతు నాయకులు కేశవరెడ్డి, మహిళా సంఘం నాయకురాలు సుగుణమ్మ, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు షకీలా, టఫియా, బాను, మమ్మల, మరియంబి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం సంఘమిత్రులు అన్ని వర్గాల వారు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెరుగుతున్న ధరలకరంగా వేతనాలు పెంచాలనేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా పాకాల మండల హెడ్ క్వార్టర్లో కూడా వినతిపత్రం ఇచ్చి నిరసన కార్యక్రమం జరిపినాము. ఇంచేపు తర్వాత నిరసన కార్యక్రమం కూడా జరిపినాము. ఈ సమస్య పరిష్కారం చేసేంత వరకు మేము పోరాటాన్ని కొనసాగిస్తాము. పోరాటాన్ని సమస్య పరిష్కారం చేయకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరంగా తీసుకొని పోతాం అనేసి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్రంలో అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజన సంఘమిత్రుల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధం ఉంది కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. వచ్చిన కొత్త ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా వీళ్ళపైన సమస్యలతో పరిష్కారం చేసుకొని ఇబ్బందులు పడుతున్నారు. మన మధ్యాహ్న భోజన వర్కర్లతో పాటు అంగన్వాడీ ఆశ, మళ్ళీ తర్వాత ఈ మధ్యాహ్న భోజనం
తర్వాత ఇంకా సంఘమిత్రులు వీళ్ళంతా కూడా ఈ స్కీమ్ వర్కర్ల కింద పనిచేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పలమనేరు పురపాలక సంఘ ఎక్స్ అఫిషియో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డికి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో పాటు మున్సిపల్ అధికారులు ఘన స్వాగతం తెలియజేశారు. ఈ సందర్భంగా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డికి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో పాటు మున్సిపల్ అధికారులు ఘన స్వాగతం తెలియజేశారు. అనంతరం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఆయన అధికారికంగా అఫీషియల్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేపట్టగా మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి సుధాకర్, వైస్ చైర్మన్ రవితో పాటు పలువురు కౌన్సిలర్లు మరియు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, తహసీల్దార్ రంగనాయకులు తదితరులు ఆయనకు పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పలమనేరు మున్సిపాలిటీని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పలమనేరు అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇక ప్రస్తుతం జిల్లాను వణికిస్తున్న డయేరియా మరియు డెంగ్యూ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈరోజు ఎక్సెప్షనల్ సభ్యుడిగా మన మున్సిపాలిటీలో ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసుకుని మున్సిపల్లో కౌన్సిల్లో మీతో కూడా సభ్యుడిగా కలిసి ఈ యొక్క మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాల్లో మీతో కలిసి ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా కూడా నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా పలమనేరు మున్సిపాలిటీలో ఈ పలమనేరు మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ పైన తప్పనిసరిగా ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దామని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా నాకు ఈ కౌన్సిల్ కొత్తగా కానీ గతంలో కూడా ఈ కౌన్సిల్లో చాలా సంవత్సరాలుగా నేను కూడా ఇదే కౌన్సిల్ హాల్లో కూడా పనిచేసేటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్టణంలో సంబంధించినటువంటి త్రాగునీటి సమస్యపై కావచ్చు, ఈ సీజన్ సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఈ సీజన్లో వస్తాయో వాటిపైన కొంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా నేను సందర్భంగా ఇచ్చినటువంటి అధికారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. పలమనేరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో పలమనేరు బలిజ సేవా సంఘం నాయకులు, జిల్లా రేషన్ డీలర్ల సంఘం నాయకులు, పలమనేరు పరిరక్షణ సమితి నాయకులు, అంగన్వాడీ సిబ్బంది మరియు ప్రముఖ వైద్యులు తదితరులు ఉన్నారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎంఎఫ్సి జూనియర్ కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న మురుగన్ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మురుగన్, కల్పన దంపతులు పెళ్లికి వెళ్లి వచ్చి చూడగా తలుపులు తెరుచుకుని ఉందన్నారు. ఇంట్లోని 20,000 రూపాయల నగదును, సుమారు 6 గ్రాముల బంగారాన్ని దుండగులు దోచుకెళ్లినట్లు బాధితులు మురుగన్, కల్పన దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోని వస్తువులంతా దగ్ధం చేశారని వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. కల్పన పెళ్లికి పోయేది జేపీ రోడ్. ఇది మేము పెళ్లికి పోయి వచ్చిన్నాము. వచ్చి చూస్తే ఇంటి తాళాలు పగలు కొట్టేసి అన్ని లోపల వచ్చి చూస్తే 6 గ్రాముల బంగారు, 20,000 డబ్బులు, బట్టలంతా ఈడ్చి పారేసి అన్ని పగలు కొట్టేది కాల్చేసి దొంగలు వెళ్ళిపోయినారు. తీసుకొని పోలీసులు దీనిపైన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయండి. రామకుప్పం మండలం ఆరణిపేట సమీపంలోని అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ముగ్గురిని అరెస్టు చేసి సుమారు 17 లక్షల విలువ చేసే అశోక్ లేలాండ్ వాహనమును స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సిఐ మల్లేష్ యాదవ్ వెల్లడించారు. రామకుప్పం మండలం ఆరిమానిపేట సమీపంలోని అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ముగ్గురిని అరెస్ట్ చేశారు. సుమారు 17 లక్షల విలువ చేసే అశోక్ లేలాండ్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
దేశ విదేశాల నుండి ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు మరింత రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత బాగా పెరిగిందని టీటీడీ ఈవో శ్యామలారావు చెప్పారు. తిరుమలలోని మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని టీటీడీ ఈవో జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పుడు అన్నదానం ట్రస్ట్ నుంచి అన్నప్రసాదం కాంప్లెక్స్లో ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఆల్మోస్ట్ 2 లక్షల మందికి ఇక్కడ ఫుడ్ అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా చాలా మెజర్స్ తీసుకున్నాము. దానివలన ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలంటే చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నిన్న కొంతమంది ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేయడం జరిగింది. అంటే కల్నరీ ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి, తాజ్ గ్రూప్ నుంచి, అలాగే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక కన్సల్టెంట్ కూడా ఉన్నారు. ఆయన పేరు ఏంటంటే దామోదరం, ఆయన వరల్డ్ ఫేమస్ షెఫ్ ఆయన. సో వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా నిన్న చాలా సజెషన్స్ ఇచ్చారు. సో ఆ సజెషన్స్ ప్రకారం కొన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. స్టోర్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ, శానిటేషన్ కానీ, ఇలాగ హెల్త్ అంటే ఎనలిస్ట్ని పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఇన్హౌస్ ఎనలిస్టులను పెట్టుకోవడం కానీ, అలా చాలా వరకు సజెషన్స్ ఇవ్వడం జరిగింది నిన్న. ఇవన్నీ కూడా మనము ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మ్యాన్ పవర్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్క్ లోడ్ పెరిగింది కానీ మ్యాన్ పవర్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది. మ్యాన్ పవర్ కూడా త్వరలో పెంచడానికి నిర్ణయం తీసుకుంటాము. అలాగే లాంగ్ టర్మ్ ఇవి మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనకి ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి స్టోర్స్ ఎలా మేనేజ్ చేయాలి, స్టోర్స్ని ఫస్ట్ అవుట్ చేయాలి, స్టోర్లో మేనేజ్ చేయాలంటే ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఉండాలి. స్టోర్ హైట్ ఎంత ఉండాలి, సీలింగ్ హైట్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా చేయాలి. అవన్నీ కూడా ట్రెడిషనల్ మెథడ్లో జరుగుతున్నాయి. వీటన్నిటిలో కూడా రీసెంట్గా మీరు చూస్తే ఎన్నో కొత్త డెవలప్మెంట్స్ వచ్చాయి. టెక్నాలజీ అంతా మారుతుంది. ఈ టెక్నాలజీ యూజ్ చేసుకుని స్టోర్ మేనేజ్మెంట్ని ఎంత ఎఫిషియెంట్గా చేసుకోవడం అనేది కూడా మనం చేయాల్సి వస్తుంది. అలాగే కిచెన్లో ఎక్విప్మెంట్ ఐ థింక్ 10-15 సంవత్సరాల ముందు ఎక్విప్మెంట్ కొన్నారు. అవన్నీ పాత ఎక్విప్మెంట్. ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ మెషిన్స్ అంటే రైస్ కుకింగ్ మీద అప్పుడప్పుడు క్వాలిటీ కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే రైస్ కుకింగ్ ఓవరాల్గా బాగున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు సరిగా కుకింగ్ జరగడం లేదు అనేది అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అది పాతది అయిపోయింది. ఆ తర్వాత దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని రిపేర్ చేయడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. కానీ కొత్త మెషిన్లు వచ్చాయి. ఇంతకుముందు పాత మెషిన్లు ఏంటంటే ఆ కెపాసిటీ లిమిటేషన్ ఉంది. ఇప్పుడు వచ్చిన మనకి భక్తులు వచ్చిన నంబర్కి ఇప్పుడున్న మన మెషిన్లకి సంబంధం లేదు. అంటే ఇప్పుడు పెద్ద మెషిన్లు పెట్టాల్సి వస్తుంది. ఇంతమందికి చేయాలంటే మన చిన్న మెషిన్స్లో చాలాసార్లు చేయాల్సి వస్తుంది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో నిర్మాత సురేష్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల నిర్మాత సురేష్ మాట్లాడుతూ శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. సామాజిక బాధ్యతతో తీసే శంకర్ చిత్రాల తరహాలోనే ప్రతి ఒక్కరూ సమాజం కొరకు బాధ్యతగా పనిచేయాలని కోరారు. సినిమా టికెట్ల ధర పెంపుపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని, టికెట్ల ధర కంటే ప్రేక్షకులను సినిమాకు తీసుకురావటమే మా ముందు ఉన్న పెద్ద సవాలని నిర్మాత సురేష్ బాబు తెలిపారు. ఆంధ్ర తెలంగాణలో ఏషియన్ సురేష్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే వ్యవస్థ మీద అతను బాగా సినిమాలు చేస్తారు. సో వీ హోప్ దిస్ ఇస్ అగైన్ అ గుడ్ థింగ్. అంటే సిస్టమ్ని క్లీనప్ చేయటం అనేది అందరి మనసులో ఉంటుంది. శంకర్ గారికి అది అలవాటు. అది అలాంటి సినిమాలను ఎంటర్టైన్మెంట్కి చెప్పడం ఆయనకు బాగా వచ్చిన విజయ్. ఐ హోప్ హీ కమ్స్ అప్ విత్ అన్ అదర్ గుడ్ ఫిలిం. మనకు అందరికీ తెలుసు సొసైటీలో వాట్ ఆల్ గోస్ ఆన్. ప్రతి ఒక్కరూ కొంచెం చేస్తే ఇట్ విల్ బికమ్ అ బెటర్ వరల్డ్ టు లివ్. దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. అది ఐ డోంట్ థింక్ సో మచ్. దట్స్ నాట్ ఏదో ఉంటుంది కానీ దట్స్ నాట్ ది ఎఫర్ట్. టికెట్ రేట్స్ నార్మల్గా గవర్నమెంట్ ఈజ్ నాట్ మేడ్ అ బిగ్ ప్రాబ్లం. వాళ్ళు ఏది కావాలంటే చేసేసుకోవచ్చు అని చెప్పారు వితౌట్ ఎనీ ప్రాబ్లం. దానికి దే సింప్లిఫై ద జియో అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇన్ ఫ్యూచర్ అది పెద్ద ఇష్యూ కాదు. టికెట్ రేట్లు పెంచడం కన్నా ఫిలిం వ్యూయింగ్ అనేది అందరికీ మనం అందుబాటులో పెట్టాలా, ఎక్కువ మంది వచ్చి సినిమాలు చూస్తూ ఉండాలా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ కమ్యూనిటీ. అంటే
ఒక ఆనందం అందరు ఫ్యామిలీస్ని. ఇప్పుడు చాలామంది ఆడియన్స్ థియేటర్స్కి రావటం లేదు. మేము నిర్మాతలుగా అలాంటి సినిమాలు తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావాలా. వీ హ్యావ్ టు కీప్ ఇట్ అఫోర్డబుల్ ఫర్ దెమ్ అండ్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా క్రియేట్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అప్పుడే సినిమాలు సర్వైవ్ అవుతాయి, థియేటర్స్ సర్వైవ్ అవుతాయి అండ్ ఆ బిజినెస్లో చాలామందికి ఉద్యోగాలు కూడా ఉంటాయి. సో దట్ యాక్టివిటీ అనేది ద హోల్ ఇండస్ట్రీ షుడ్ లుక్ ఫార్వర్డ్. దాన్ని ఎలా ఆ యాక్టివిటీని కమ్యూనిటీ బిల్డింగ్ ఎలా చేయాలని మేము అందరూ ఆలోచించి చేస్తాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కనియూరు మఠం పీఠాధిపతి విద్యవల్లభ తీర్థ స్వామీజీ మరియు డైరెక్టర్ మలినేని గోపిచంద్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సినిమా ప్రారంభోత్సవానికి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటానని తెలిపారు. దిల్ రాజు నిర్మాతగా వెంకటేష్తో నా 3వ చిత్రం ప్రారంభమైందని డైరెక్టర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో ప్రజలు వేడి చేసి కాచిన నీటిని వాడాలి, పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి పేర్కొన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి పుణ్యక్షేత్రం కార్పొరేటర్ల సహకారంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాను పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్. కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు మధుసూదన్ రావు. డ్రైవర్ల మెడకు ఉరితాడులా మారిన ప్రమాదకర కొత్త క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి, సిఐటియు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.